హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్దివేలు బుల్లోడు. ఈ వీడియో వచ్చేసి నేను మా ఫ్రెండ్స్ పాండిచేరి వెళ్తున్నాం. వీడేంట్రా మన అరుణాచలం ఈరోజు పాండిచేరి అంటున్నారు, రెండు ఒకేసారి జరిగినాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ఎర్లీ మార్నింగ్ కార్ తీసుకొని స్టార్ట్ అయ్యాను. నేను మా హౌస్ నుండే నేను జర్నీ స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి నేను ఫయాజ్ వాళ్ళ హౌస్కి వెళ్ళి ఫయాజ్ని పిక్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఈ జర్నీ చాలా బాగుంది. ఇక్కడ నుండి నేను కడపకి వెళ్ళాలి. ఈ గేటే ఇంకా ఓపెన్ చేయలేదు. మా ఫ్రెండ్ ఫయాజ్ అన్న కదా ఈడేవాడు. ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నాం అంటే మా మరో ఫ్రెండ్ మల్లేసి రావాలి, అందుకే వెయిట్ చేస్తున్నాం కడపలో. ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిన కడపలో ఆల్మోస్ట్ 2 hours ఉన్నాం. ఎందుకంటే అది ఈడి వల్లనే లేటు. ఇక అందరం కలిసి దారి మధ్యలో ఒక టిఫిన్ సెంటర్ కాడ ఆగి టిఫిన్ చేశాం. మా ఫ్రెండ్ మల్లేసి అన్న కదా ఈడేవాడు. మేము టిఫిన్ చేస్తున్నది ఎక్కడో కాదు, బత్తకన్నప్ప జన్మించిన స్థలం ఊటుకూరు రాజంపేట దగ్గరలో ఉండేది. ఈ ఊరే బత్తకన్నప్ప పుట్టిన ఊరు. ఇడ్లీ తినేసి కదా మా జర్నీ స్టార్ట్ చేసినాం. మరలా కార్లో మంచి పాటలు, అవుట్ సైడ్ మంచి సీనరీతో బలుంది ఈ జర్నీ అయితే. ఈ స్టోన్స్ అయితే బలుండే కదా, ఏదో రాళ్ళ మీద రాళ్ళు పెట్టినట్టుంది. అలా కొద్ది దూరం వెళ్ళగానే మళ్ళీ ఆకలిస్తాను, దారిలో ఆగి ఫ్రూట్స్ తీసుకున్నాం. మేము కొద్ది దూరం వెళ్ళగానే మళ్ళీ మేము ప్లేస్ చేంజ్ అయినాం. అలా చెన్నై బార్డర్లోకి ఎంటర్ అయినామో లేదో అడుగడుగున పోలీసులే ఉన్నారు. మొదట్లో అర్థం కాలేదు, మళ్ళీ కొద్దిసేపటికి అర్థమైంది. విజయ్ దళపతి ఇక్కడ ఏదో మీటింగ్ పెడుతున్నాడు అంట, అందుకే అడుగడుగున పోలీసులు ఉంటారు ఇక్కడ. అలా కొద్ది దూరం వెళ్ళగానే మళ్ళీ ఆకలిస్తుందని ఒక హోటల్ కాడ ఆపాం. ఇక్కడ అయితే ఫుడ్ చాలా బాగుంది. అయితే మాకు వచ్చిన కష్టాలు అయితే మీకు రాకూడదు, ఎందుకంటే మాకు తమిళ రాదు. వీళ్ళని ఏం అడగాలో అర్థం కాలేదు కర్రీస్ కోసం. ఎలాగోలా అది అని చెప్పేసి మొత్తానికి అయితే తినేసినాం. అలా మాట్లాడుకుంటే ఈవినింగ్ అయ్యేసరికి పాండిచేరికి అయితే రీచ్ అయినాం. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్కి వస్తున్నాం సేమ్ ఫ్రెండ్స్ తో. పాండిచేరికి రీచ్ అవ్వగానే నేను మా ఫ్రెండ్స్ డిస్కషన్ స్టార్ట్ చేసినాం, మనం ఎప్పుడు ఇలా వెళ్ళలేదని. మేము అనుకున్న హోటల్ దగ్గరికి మ్యాప్స్ పెట్టుకొని ఎత్తుకుంటూ వెళ్తున్నాం ఈ పాండిచేరి రూట్లలో. ఫైనల్ గా అయితే రూమ్ కు రీచ్ అయినాం. రూమ్స్ అనేది వీకెండ్ లో చాలా ఎక్కువ ఉంటుంది, నార్మల్ డేస్ లో తక్కువేనంట. అలా వచ్చామో లేదో మా వాళ్ళు రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. మనకు బోర్ కొడుతుంటే టీవీ పెట్టాను, టీవీలో పంచతంత్రం తప్ప ఏం రావటం లేదు. ఫైనల్ గా మా వాళ్ళు అది రెడీ అయ్యారు, అలా బయటికి వెళ్దామని. ఈ పాండిచేరిలో కార్లో జర్నీ కంటే వాకింగే చాలా బాగుంది స్ట్రీట్లలో. మేము ఇప్పుడు ఫ్రెండ్స్ ఏరియా అంటారు కదా, అదండి ఎక్కువ ఫోటోలు తీసుకుంటా అంటారు కదా, ఆ ఏరియాలోకి వెళ్తున్నాం మేము. పాండిచేరి డే టైం కంటే నైట్ టైం చాలా అద్భుతంగా ఉంది. అక్కడ వాళ్ళు తీసుకున్న ఫోటోలు చూసి మాకు అసలు ఫోటోలు దిగాలనే ఆలోచన కూడా రాలేదు. ఇంకా నిదానం నడుచుకుంటూ రాక్ బీచ్కి అయితే వచ్చేసినాం మేము. ఈ రాక్ బీచ్కి రాగానే అలా రాక్స్ మీద కూర్చొని మేము డిస్కషన్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ ఏ ట్రిప్కి వెళ్ళాలని. ఏంద్రా సముద్రం అంతా ఎంత బోసిపోయినట్టుంది అనుకునే టైంలో షిప్ తెచ్చి ఇక్కడ పెట్టారు. అది రాగానే ఎక్కలేని జనాభా అంతా ఒకసారి వచ్చేసారు దగ్గరికి. చాలా సేపటికి చూసేసరికి మా వాళ్ళకి బోర్ కొట్టింది, అందుకే రిటర్న్ అవుతున్నాం మళ్ళీ మేము. ఇక్కడ ఒక హోటల్లో చపాతీ ఫేమస్ అంటే అందుకు చపాతీ ట్రై చేద్దామని పార్సల్ తీసుకున్నాం రూమ్కి. పాండిచేరిలో మా సెకండ్ డే ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్దివేలు బుల్లోడు ఫర్ మోర్ వీడియోస్.